హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీ అయితే ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను. అలానే ఇది మైదాది అయితే కాదండి, ఇదైతే గోధుమ పిండితోని. ఇదైతే ఈజీగా చేసేయచ్చు, అలానే హెల్దీ కూడా అండి, ఎందుకంటే ఇది గోధుమ పిండితో మనం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక 4 చిన్న ఉల్లిపాయలు, అలానే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే ఇక్కడ ఆటా నూడిల్స్ అనేసి ఇవి ప్యాకెట్ సూపర్ మార్కెట్లో అని ఆయుర్వేదిక్ షాప్లో అని దొరికిపోతాయి ఈజీగా. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చిని అయితే ముందుగా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక పిల్లలకి ఎంతగానో ఇష్టమైన ఈ మ్యాగీ అయితే మనం ఇలానే గోధుమ పిండితోనైతే వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి మనం ఎంత వద్దన్నా సరే ఈ మ్యాగీ, చావుమిన్ ఇలాంటివే ఇష్టపడతారు కదా. అలానే క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, వీటిని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక చూడండి, ఇలా కొద్దిగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా ఇక్కడ వేసుకోవాలి. ఇవన్నీ వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కలిపేసాక మనం ఇవి వేగడానికైతే 1 స్పూన్ సాల్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను, తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసేసాక ఇప్పుడు కలిపేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఇలానే మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మసాలాస్ యాడ్ చేద్దాం. ఇక్కడ 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలానే ఇందులోని మసాలా ప్యాకెట్స్ వస్తాయన్నమాట. ఇక్కడైతే నేను 4 ప్యాకెట్లు చేస్తున్నాను, అందుకని 4 ప్యాకెట్ల మసాలా అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఈ మసాలాని పట్టేలాగా ఇలానే ఉంచుకున్న తర్వాత మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అంటే నేను ఇక్కడ 4 ప్యాకెట్లో మ్యాగీ అయితే చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గోధుమ పిండితో కాబట్టి ఇది కొద్దిగా వాటర్ అనేది ఎక్కువే పడుతుంది అన్నమాట. మంచిగా కుక్ అయితే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. తర్వాత సాల్ట్ ఏమైనా సాలకపోతే ఈ స్టేజ్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇవి బాగా మరగాలి. ఇదిగోండి, బాగా మరిగిన తర్వాత మన మ్యాగీ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 ముక్కలుగా చేసుకున్న మ్యాగీ అని 4 ప్యాకెట్ల మ్యాగీ అయితే ఇలానే అన్నీ మొత్తం అంతా వేసేస్తున్నాను. వేసేసాక చూసారు కదా, ఇవన్నీ వేసేసాను. మళ్ళా బాగా కలుపుకోవాలి. ఈ ఆటా నూడిల్స్ అయితే కొద్దిగా కుక్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పెడుతుందండి, ఎందుకంటే గోధుమ పిండి కదా, అందుకని ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేయాలి. తర్వాత మూత తీసేసాక కొద్దిగా వాటర్ అనేది ఉంది అన్నమాట, అందుకని మళ్ళీ కలిపేసి ఒక 2 నిమిషాలు అయితే మరలా మూత పెట్టుకొని ఇంకా కాస్త ఈ వాటర్ అనేది తగ్గిపోయినంత వరకు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే అలానే ఉంచేయాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసేసాక ఇప్పుడు ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుందండి. మన పిల్లలకి సర్వ్ చేసుకుంటే ఇది కొద్దిగా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తే
మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందాం రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇది తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి మైదా వస్తువులు ఇవ్వకుండా ఈ గోధుమ పిండితోని వస్తుంది సూపర్ మార్కెట్లో, బయట ఎక్కడ దొరుకుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కింద అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.